హాయ్ గైస్. పాస్పోర్ట్ అప్లికేషన్‌లో చాలామంది కామన్‌గా ఫేస్ చేసే ప్రాబ్లమ్ ఏంటంటే, లాస్ట్ 20 డేస్ నుంచి లేదంటే లాస్ట్ 30 డేస్ నుంచి సేమ్ స్టేటసే చూపిస్తుంటది అప్లికేషన్‌లో, పాస్పోర్ట్ అప్లికేషన్‌లో. ఏమని? పాస్పోర్ట్ అప్లికేషన్ ఈజ్ అండర్ రివ్యూ ఎట్ ద రీజనల్ పాస్పోర్ట్ ఆఫీస్, లేదా పోలీస్ వెరిఫికేషన్ రిపోర్ట్ ఫర్ పాస్పోర్ట్ అప్లికేషన్ ఈజ్ అండర్ రివ్యూ ఎట్ ద రీజనల్ పాస్పోర్ట్ ఆఫీస్. Passport will be dispatched after police verification report is found clear. The applicant would receive an SMS or email once the passport is dispatched. సో ఈ సేమ్ స్టేటస్ అనేది అప్డేట్ కాదు. మీకు పాస్పోర్ట్ సేవా కేంద్రాల్లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయి బయోమెట్రిక్ కంప్లీట్ అయిపోయి ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంది? పోలీస్ వెరిఫికేషన్. ఈ పోలీస్ వెరిఫికేషన్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఈ స్టేటస్ చూపిస్తుంటుంది. ఈ స్టేటస్ అనేది అప్డేట్ కాదు. ఎన్ని రోజుల వరకు? ఒక 20 డేస్ లేదంటే లాస్ట్ 3 వీక్స్ నుంచి 4 వీక్స్ నుంచి అయితే సేమ్ స్టేటస్ అనేది అప్డేట్ కాదు. ముందుగానైతే నేను మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. మనకి పాస్పోర్ట్ అప్లికేషన్ నార్మల్ పాస్పోర్ట్కి ఒక టైం లైన్ ఉంటుంది. అంటే 1 మంత్ టైం లైన్. ఈరోజు మీరు పాస్పోర్ట్ అప్లికేషన్ సబ్మిట్ చేశారనుకోండి, ఈ రోజు నుంచి నెక్స్ట్ 30 డేస్ వరకు మీకు ఈ టైం లైన్లోనే మనకి పాస్పోర్ట్ అనేది ఇష్యూ అవ్వాలి. ఒకవేళ ఇష్యూ అవ్వలేదు అంటే మీ పాస్పోర్ట్ అప్లికేషన్లో ఏదో ప్రాబ్లం ఉన్నట్టు. ఓకేనా? డిస్పాచ్ అయిపోయి ఈ 30 డేస్ లోపల మనకి పాస్పోర్ట్ అనేది నార్మల్ పాస్పోర్టే 30 డేస్ లోపల వచ్చేయాలి. అంటే అంటే ఎలాంటి ఇష్యూస్ లేకుండా మీ పాస్పోర్ట్ అనేది అంటే డిస్పాచ్ అయిపోయి మీ ఇంటికి అనేది స్పీడ్ పోస్ట్లో వచ్చేస్తుంది. ఒకవేళ ఇలా రాకుండా మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయింది, పోలీస్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయింది, బట్ ఇంకా మనకి పాస్పోర్ట్ రాలేదు, 1 మంత్ దాటేసింది, అప్పుడు మనకి ఖచ్చితంగా మెయిల్ అయితే వస్తుంది. అప్పటి వరకు వెయిట్ చేయండి. ఇక్కడ 3 స్టేజెస్ ఉన్నాయి కదా. నేను ఫస్ట్ పాస్పోర్ట్ వెరిఫికేషన్ ప్రాసెస్ ఎలా జరుగుతుందో చెప్తాను. ఓకేనా? ఇక్కడ మనకి 3 స్టేజెస్ ఉంటుంది. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 అని. స్టేజ్ 1లో ఏంటంటే పాస్పోర్ట్ వెరిఫికేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే పాస్పోర్ట్ సేవా కేంద్రాలు ఉంటాయి కదా. మనం స్లాట్ బుక్ చేసుకొని పాస్పోర్ట్ సేవా కేంద్రాకి వెళ్ళి అక్కడ మన డాక్యుమెంట్స్, ఒరిజినల్స్, జెరాక్స్ కాపీస్ సబ్మిట్ చేసి మన లైవ్ ఫోటో, బయోమెట్రిక్ సబ్మిట్ చేస్తాం. అక్కడ స్టేజ్ 1 వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. స్టేజ్ 2 ఏంటంటే పోలీస్ వెరిఫికేషన్. ఈ పోలీస్ వెరిఫికేషన్ ఎప్పుడంటే స్టేజ్ 1లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే నుంచే ఇనిషియేట్ అవుతుంది. కానిస్టేబుల్ ఎప్పుడైనా రావచ్చు పోలీస్ వెరిఫికేషన్కి. 1 వీక్లో వచ్చి వెరిఫికేషన్ అయితే చేసుకుంటారు. ఓకేనా? పోలీస్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత స్టేజ్ 3 ఆర్పిఓ రివ్యూ అండ్ అప్రూవల్. వీళ్ళు ఏంటంటే డాక్యుమెంట్స్ అండ్ పోలీస్ వెరిఫికేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ రివ్యూ చేస్తారు, పోలీస్ వెరిఫికేషన్ రివ్యూ చేస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ఏమైనా ఇష్యూ ఉన్నా మీకు పాస్పోర్ట్ అనేది అండర్ రివ్యూలో పెట్టేస్తారు. 30 డేస్ తర్వాత హోల్డ్లో పడుతుంది. హోల్డ్లో పడిన తర్వాత మీకు ఎందుకు హోల్డ్లో పడిందో కూడా మీకు అబ్జెక్షన్ లెటర్ వస్తుంది. అబ్జెక్షన్ లెటర్ ఎలా వస్తుందో కూడా నేను మీకు చెప్తాను. అండ్ అలానే పోలీస్ వెరిఫికేషన్లో ఇక్కడ రీమార్క్స్ ఉంటాయి కదా. మీకు మీ పైన క్రిమినల్ కేసెస్ లేకుండా మీ డాక్యుమెంట్స్ అన్నీ క్లియర్గా ఉండి నేమ్, అడ్రస్, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ ఇవన్నీ క్లియర్గా ఉంటే క్లియర్ అని ఉంటుంది. లేదా మీ పైన ఏమైనా క్రిమినల్ కేసెస్ ఉండడం, లేదంటే మీ నేమ్ అనేది మిస్ మ్యాచ్ అవ్వడం ఇలా ఉంటే అడ్వర్స్ అని రీమార్క్ ఇస్తారు. ఒకవేళ పోలీస్ వెరిఫికేషన్లో అడ్వర్స్ అని పెడితే రీజనల్ పాస్పోర్ట్ ఆఫీస్ వాళ్ళు మీ అప్లికేషన్ స్టేటస్ని ఆన్ హోల్డ్లో పెడతారు. ఇలా పెడితే నెక్స్ట్ ఏం చేయాలో కూడా నేను చెప్తాను. ఓకేనా? ఇక్కడ మనకి ఈ 2 స్టేజెస్ అన్ని క్లియర్గా ఉన్నట్లయితే, అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్లో డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్ క్లియర్గా ఉంటే ఓకే. పోలీస్ వెరిఫికేషన్లో కూడా మీ డాక్యుమెంట్స్ క్లియర్గా ఉండాలి, అంటే ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ ఉండకుండా క్లియర్గా ఉన్నట్లయితే మీకు ఫైనల్గా మీ పాస్పోర్ట్ అనేది 15 డేస్లో వచ్చేస్తుంది. సపోజ్ నేను ట్రాక్ చేసిన ప్రకారం ఫస్ట్ అయితే పోలీస్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ మనకి అంటే మన అప్లికేషన్ అనేది అండర్ రివ్యూలో పడిపోతుంది రీజనల్ పాస్పోర్ట్ ఆఫీస్లో. ఆ తర్వాత ఏమవుతుంది అంటే ఒక 15 డేస్, అంటే ఇప్పుడు పోలీస్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన 15 డేస్కి లేదంటే 21 డేస్ తర్వాత మనకి మెయిల్ వస్తుంది. అంటే ఈ సేమ్ స్టేటస్ అలానే ఉన్నట్లయితే, అండర్ రివ్యూలోనే ఉన్నట్లయితే మనకి ఒక 15 డేస్ వరకు వెయిట్ చేయండి. సేమ్ స్టేటస్ అలానే ఉన్నట్లయితే మనం ఒకసారి ఆర్పిఓ మెయిల్కి అయితే కాంటాక్ట్ అవ్వాలి. వాళ్ళు చెప్తారు. ఒకవేళ మీ టైం లైన్ అనేది కంప్లీట్గా అవ్వకపోతే, అంటే మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసి 30 డేస్ కంప్లీట్ అవ్వకపోతే మీరు వెయిట్ చేయండి.
ఒకవేళ 30 డేస్ కంప్లీట్ అయిపోతే ఒకసారి ఆర్‌పీఓకి మెయిల్ చేస్తే వాళ్ళు చెక్ చేసుకొని మీకు ఇష్యూ ఏంటో మెయిల్ చేస్తారు. అండ్ అలానే ఆటోమేటిక్‌గా అంటే ఆర్‌పీఓనిచ్చే మీకు వచ్చేస్తుంది. అంటే అబ్జెక్షన్ లెటర్ అనేది వస్తుంది. ఒకవేళ మీకు అబ్జెక్షన్ లెటర్ వచ్చిందంటే ఈ అబ్జెక్షన్ లెటర్ ప్లస్ వాళ్ళు మెన్షన్ చేసిన డాక్యుమెంట్స్ అన్నీ ఒరిజినల్స్ అండ్ ఆధార్ కార్డ్ ఒరిజినల్, జెరాక్స్ కాపీస్ ఇవన్నీ క్యారీ చేసుకొని మీరు రీజనల్ పాస్‌పోర్ట్ ఆఫీస్‌కి అయితే వెళ్ళాలి. అంటే మన రీజనల్ పాస్‌పోర్ట్ ఆఫీస్‌కి అయితే మనం అపాయింట్మెంట్ అయితే తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇలాంటి ఇష్యూస్ వస్తాయి. మీరు డైరెక్ట్‌గా మీకు ఒకవేళ మెయిల్ వస్తే అబ్జెక్షన్ లెటర్ గాని, ఆ అబ్జెక్షన్ లెటర్ ప్లస్ వాళ్ళు మెన్షన్ చేసిన డాక్యుమెంట్స్ అని మీరు రీజనల్ పాస్‌పోర్ట్ ఆఫీస్‌కి అయితే తీసుకొని వెళ్ళాలి. అండ్ అది కూడా మండే, ట్యూస్డే, థర్స్‌డే, ఫ్రైడే ఈ 4 డేస్ మాత్రమే రీజనల్ పాస్‌పోర్ట్ ఆఫీస్ ఓపెన్‌లో ఉంటుంది. అది కూడా మార్నింగ్ 9:30 to 12:30 టైమ్ లైన్‌లోనే మీరు వెళ్తేనే వాళ్ళు అలౌ చేస్తారు. లేదంటే అలౌ చేయరు. సో, ఈ డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళిన తర్వాత బయట సెక్యూరిటీ గార్డ్ అయితే చెక్ చేస్తారు. మీ యొక్క అబ్జెక్షన్ లెటర్, ఆధార్ కార్డ్ చెక్ చేసి అప్పుడు లోపలికి అలౌ చేస్తారు. అలౌ చేసిన తర్వాత ఇంకా ఇన్‌సైడ్ మొబైల్స్ అంతా యూజ్ చేయకూడదు. అండ్ నెక్స్ట్ ఏందంటే అంటే మనం రిసెప్షన్ దగ్గరికి వెళ్తాం ఫస్ట్. సో, వెళ్ళిన తర్వాత వాళ్ళు మన అబ్జెక్షన్ లెటర్ చూసి మనకి బ్లాంక్ లెటర్ ఒకటి ఇస్తారు. అండ్ అలానే మనకు ఒక టోకెన్ నంబర్ రాసిస్తారు. సో, మనం ఎళ్లి మన ఇష్యూ ఏందో ఆ లెటర్‌లో రాసి మనకు ఒక ఫైల్ నంబర్ అని ఉంటది. మన ఫైల్ నంబరు, మన డేట్ ఆఫ్ బర్త్, మన ఫుల్ నేము ఇవన్నీ రాసిన తర్వాత అక్కడ వాళ్ళు బయట కూర్చొనుంటారు. సెక్యూరిటీ గార్డ్స్ లోపల కూడా ఉంటారు. వాళ్ళకి గాని ఇస్తే వాళ్ళొచ్చేసి ఆడ టోకెన్‌లో పెడతారు. ఆ తర్వాత పాస్‌పోర్ట్ ఆఫీసర్స్ దగ్గర టోకెన్స్ ఉంటాయి. అంటే టోకెన్ వైస్‌గా ఆడ మన లెటర్స్ అనేవి సబ్మిట్ చేస్తారు పాస్‌పోర్ట్ ఆఫీసర్ దగ్గర. సో, మన టోకెన్ అనౌన్స్‌మెంట్ ఎప్పుడైతే వస్తుందో లేదా మన పేరు ఎవరైతే అనౌన్స్ చేస్తారో ఆ టైంలో మనం మన ఒరిజినల్ డాక్యుమెంట్స్ ప్లస్ జెరాక్స్ కాపీస్ ఇవన్నీ డాక్యుమెంట్స్, అబ్జెక్షన్ లెటర్ ఇవన్నీ తీసుకొని మనం పాస్‌పోర్ట్ ఆఫీసర్ దగ్గరకైతే వెళ్తాం. సో, వెళ్ళిన తర్వాత వాళ్ళు మన అప్లికేషను ఇష్యూ ఏంటి అన్నీ చెక్ చేస్తారు. వాళ్ళు అన్నీ వన్స్ వెరిఫై చేసుకున్న తర్వాత డాక్యుమెంట్స్ అంతా కరెక్ట్‌గా ఉన్నట్లయితే మళ్ళీ అంటే జస్ట్ అక్కడ వాళ్ళు సైన్ చేస్తారు. మనం రాసుంటాం కదా లెటర్. ఈ లెటర్ మీద సైన్ చేసి అండ్ వేరే కౌంటర్ దగ్గరికి వెళ్ళమంటారు. సో, ఆ కౌంటర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మన డాక్యుమెంట్స్ అన్ని స్కాన్ చేసుకొని ఆన్‌లైన్‌లో సబ్మిట్ చేస్తారు. సబ్మిట్ చేసి మన సైన్ అయితే చేయించుకుంటారు. సైన్ అయన్నీ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మనం ఫస్ట్ పాస్‌పోర్ట్ ఆఫీసర్ కౌంటర్ దగ్గరకైతే వస్తాం. వచ్చిన తర్వాత వాళ్ళు మన డాక్యుమెంట్స్ అన్నీ మళ్ళీ ఇంకోసారి వెరిఫై చేసుకొని అప్రూవ్ ఇచ్చేస్తారు. ఇలా నా ఒక పాస్‌పోర్ట్ అనేది అంటే ప్రాబ్లమ్ అనైతే సాల్వ్ అయిపోయింది గైస్. సో, వెంటనే ఎప్పుడైతే వాళ్ళు గ్రాంటెడ్ అని ఇచ్చేసారో నాకు వెంటనే మెసేజ్ వచ్చేసింది. అండ్ వచ్చేసిన తర్వాత నెక్స్ట్ డేకి పాస్‌పోర్ట్ ప్రింట్ అయిపోయింది. పాస్‌పోర్ట్ ప్రింట్ అయిపోయిన 2 డేస్‌లో అయితే నాకు మా ఇంటికైతే పాస్‌పోర్ట్ అయితే వచ్చేసింది స్పీడ్ పోస్ట్‌లో. ఓకే. సో, మీకు 30 డేస్ టైమ్ లైన్‌లో మీ పాస్‌పోర్ట్ అప్లికేషన్ స్టేటస్ అనేది అప్డేట్ కాకపోతే మీరు ఫస్ట్ రీజనల్ పాస్‌పోర్ట్ ఆఫీస్‌కి అయితే మెయిల్ చేయండి. మెయిల్ చేసిన తర్వాత వాళ్ళు ఇచ్చిన రెస్పాన్స్‌ని బట్టి మీరు ఆర్‌పీఓకి వెళ్ళాలా వద్దా అని మీకు అర్థమైపోతుంది. ఒకవేళ వెళ్ళాలి అనుకున్నట్లయితే మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ ప్రతి డాక్యుమెంట్ ఒరిజినల్స్, జెరాక్స్ కాపీస్ ఇవన్నీ తీసుకొని వెళ్తే అక్కడ వాళ్ళు వెరిఫై చేసుకొని ఆడ గ్రాంటెడ్ అని ఇచ్చేస్తారు. ఇక్కడ అంటే చిన్న ఇష్యూసే గైస్. ఆ చిన్న ఇష్యూస్ వల్లనే మన పాస్‌పోర్ట్ అప్లికేషన్ అనేది హోల్డ్‌లో పడిపోతుంది అప్లికేషన్. సో, మీరు డిలే చేయకుండా ఎంత తొందరగా ఒకవేళ మీరు డిలే చేయకుండా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మీరు రీజనల్ పాస్‌పోర్ట్ ఆఫీస్‌కి వెళ్ళండి. ఎందుకంటే ఒకవేళ మీరు డిలే అయిపోతే మీ అప్లికేషన్ అనేది హోల్డ్‌లోనే పడిపోయి ఉంటది. సో, ఒకవేళ ఎవరికైనా మీ అప్లికేషన్ హోల్డ్‌లో పడిందా మీకు ఆటోమేటిక్‌గా ఏందంటే అబ్జెక్షన్ లెటర్ అనేది వచ్చేస్తుంది. ఓకే. సో, మీకు హెల్ప్‌ఫుల్ అయి ఉంటుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు గాని నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.